Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting new sentences. If 5 sentences English లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. Without any further ado, let's get into the video. I asked 2 questions in the previous video and first one is వెల్లుల్లిని ఇంగ్లీష్లో గార్లిక్ అని మనం చెప్తాం. అదేవిధంగా కందిపప్పుని ఇంగ్లీష్లో రెడ్ గ్రామ్ అని అయితే మనం చెప్పొచ్చు. If you are watching our channel for the first time, please subscribe to our channel as well as like, share and don't forget to hit the like button friends. Okay guys, if you are really interested to learn English, please must do subscribe our channel. Okay, let's get into the topic. ఫస్ట్ వన్ ఈజ్ ఆమెకి నగలు పిచ్చి మనం చాలా తరచుగా వాడుతూ ఉంటాం. అంటే వాళ్ళకి బాగా నగల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆమెకి నగలు పిచ్చి అని చెప్తాం. షీఈ్ ఏ జ్యువెలరీ మ్యాడ్. అదేవిధంగా అతనికి డబ్బు పిచ్చి అని చెప్పాలి అంటే హీఈ్ ఏ మనీ మ్యాడ్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వంట చేయడం మా అమ్మకి వెన్నతో పెట్టిన విద్య అని అంటుంటాం కదా తరచుగా. అంటే వాళ్ళు అందులో ఎక్స్పర్ట్ అని అయితే మనం చెప్పచ్చు. బాగా తెలిసిన కుకింగ్ గురించి బాగా తెలుసని. వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలంటే పీస్ ఆఫ్ కేక్ అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా దీన్ని ఇంగ్లీష్లో కుకింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై మదర్. కుకింగ్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మై మదర్. మా అమ్మకి వంట చేయడం వెన్నతో పెట్టిన విద్య అంటే చాలా తేలిక, చాలా సులభంగా చేస్తుంది. అదేవిధంగా లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఇంగ్లీష్ నేర్చుకోవటం వెన్నతో పెట్టిన విద్య అని కూడా మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కరెంటు పోయింది. మనం సమ్మర్లో తరచూ ఫేస్ చేసే ప్రాబ్లమే అది. కరెంటు పోయింది అంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ద పవర్ ఈస్ అవుట్. దీన్నే మరోలా కూడా చెప్పచ్చు, ద పవర్ వెంట్ ఆఫ్ అని చెప్పచ్చు. ఈ రోజు ఉదయం కరెంటు పోయింది అని చెప్పాలి అంటే ద పవర్ వెంట్ ఆఫ్ దిస్ మార్నింగ్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేను వెనక్కి తగ్గను. చాలా ఆర్గ్యుమెంట్స్లో చూస్తుంటాం, నాదే పై చేయి ఉండాలి, నేను మాత్రం వెనక్కి తగ్గను అని చెప్తూ ఉంటారు కదా చాలామంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ నెవర్ బ్యాక్ డౌన్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ నెవర్ బ్యాక్స్ డౌన్ ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ రాంగ్. ఆమె తప్పైనా సరే ఆమె వెనక్కి తగ్గదు. ఆమె తప్పు చేసినా సరే వెనక్కి తగ్గదు అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు. జనరల్గా పుకార్లు పుట్టించడం అంటే లేనిది ఉన్నట్టుగా పుట్టిస్తుంటారు కదా చాలామంది. దానిని ఇంగ్లీష్లో బిగెట్ రూమర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు పుకార్లు పుట్టిస్తున్నారు అని చెప్పాలంటే దే ఆర్ బిగెటింగ్ రూమర్స్. రూమర్స్ అంటే పుకార్లు అని చెప్పొచ్చు. Okay guys, let's see what questions will be in this video. First one is Chettu Kommalu and second one is Mandara. If you know the answers of these 2 questions, please do let me know in the comment section. And guys, if you have any doubts and any queries, please do let me know in the comment section. I will definitely answer your question. Please don't hesitate to ask me guys. And in case if you have any more doubts, please just ask me. I will definitely answer your questions. Thanks for watching. If you like this video, like, share and subscribe our channel.